మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. మీరు చాలా బాగున్నారు. ఐ మీన్ మీ జంట బాగుంది. చూడముచ్చటగా ఉన్నారు అంటారే, అలా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని నేను బ్రదర్ అని పిలవచ్చా? వరుసకి నీకు అన్నవుతాడు బాబు, అలాగే పిలవండి. థ్యాంక్ యూ అంకుల్. పెళ్లికి ముందే నేను మీ ఫ్యామిలీ మెంబర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పప్పు చాలా బాగుందండి. మీరే చేశారా? బ్రదర్ చాలా లక్కీ. అవును, ఎవరు మాట్లాడరేంటి? ఓ, తింటున్నప్పుడు మాట్లాడకూడదు కదా. సారీ సార్. ఈశ్వర్ కాదంటే నాకెందుకో డౌట్ గా ఉంది బావా. వాడి బిహేవియర్ చూస్తుంటే వాడు ఈశ్వర్ కాదని అనిపిస్తుంది. అప్పు, మనుషుల్ని పొలిన మనుషులు ఉండొచ్చు, కానీ మరి ఇంత దగ్గర పొలికలు ఉండటం, కోఇన్సిడెంట్ గా మన ఫ్యామిలీతో అటాచ్ అవ్వడం, ఇదంతా చూస్తుంటే మళ్ళీ ఏదో ప్లాన్ అని నాకు అనుమానం వేస్తోంది. మొన్నటి వరకు నిన్నే ఇష్టపడ్డానని చెప్తూ వచ్చిన కీర్తన ఇప్పుడు సడన్ గా ఎవరినో ప్రేమించానని చెప్పడం, అతను ఈశ్వర్లా ఉండటం, ఇది డెఫినెట్ గా గేమే బావా. మనకేదో రిటార్ట్ ఇవ్వాలని కీర్తన చేస్తోంది, నో డౌట్. ఓ పని చేద్దాం. మనకు తెలిసి ఈశ్వర్ జైల్లో ఉన్నాడు కదా, ఒకసారి జైలర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏమంటావు? గుడ్ ఐడియా బావా, వెంటనే ఫోన్ చేయి. హలో, నమస్కారం సార్. నేను మహేష్ని మాట్లాడుతున్నాను, బిజినెస్ మ్యాన్ వంశీ గారి అల్లుండి. చెప్పండి. సార్, కొద్ది రోజుల క్రితం ఈశ్వర్ అనే వ్యక్తి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు సార్? ఎందుకు? ఏం లేదు సార్, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. మా జైల్లోనే ఉన్నాడు. షూర్? ష్యూర్, కానీ అతనికి ఎవరితోనూ ములాఖాత్ ఇవ్వటం లేదు. సరే సార్, థ్యాంక్ యూ అండి. అప్పు, వాడు జైల్లోనే ఉన్నట్ట. అంటే ఇతను వేరే వ్యక్తి అన్నమాట. అసలు ఈశ్వర్ గాడికి ఇతనికి రిలేషన్ ఏంటి? ఏదైనా రిలేషన్ ఉండుంటే ఇతను చెప్పేవాడు కదా. మరి ఇతను ఎవరై ఉంటాడు? హాయ్ బ్రో. హలో అండి, మీరిద్దరు ఇక్కడున్నారా? మీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. సారీ, డిస్టర్బ్ చేశానా? లేదు, చెప్పండి. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటి? ప్రతి లవ్ స్టోరీకి ఓ వెళ్ళుంటాడు. నా లవ్ స్టోరీకి నా పోలికలతో ఉన్న ఈశ్వర్ విలన్. తనకి నాకు ఎలాంటి రిలేషను లేదు, కానీ మీరందరూ అతనే నేనని డౌట్ పడుతున్నారు. ఆ ఈశ్వర్ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాడు, ఇప్పుడు నా లవ్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. వీఆర్ యంగ్స్టర్స్. ఈ ప్రాబ్లంని మీరే అర్థం చేసుకోవాలి. కీర్తి దూరం అయిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. మా ప్రేమను
మీరే పెళ్లి దాకా తీసుకెళ్ళాలి. నాకంటూ ఎవరూ లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఫ్రెండ్లీగా మీరే కనిపిస్తున్నారు. ప్లీజ్ సేవ్ మై లవ్, ప్లీజ్. ఏమండి, నేను వాణ్ణి కాదు. ప్లీజ్ బిలీవ్ మీ. మీ చెల్లెలు నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. మా అనుమానం నిజం కానప్పుడు మీకు హెల్ప్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అప్పు గుడ్ మార్నింగ్ నీల్. వెరీ గుడ్ మార్నింగ్. ఏయ్, ఏంటది? ఏం లేదు. నాకు చూపించవా? వద్దు. ఏ, నేను చూడకూడదా? చూపించు. ముందు ఇస్తావా లేదో చెప్పు. ప్లీజ్ కీర్తి, తర్వాత చూపిస్తాను. ఓకే? లేదు, నేను ఇప్పుడే చూడాలి. నో ప్లీజ్. ఓకే? ఏ ఏ కీర్తి, ఏయ్, ప్లీజ్ నేను చూడాలి. డోంట్ ఓపెన్. ఓయ్ ప్లీజ్ కీర్తి, నేను చూడాలి. కీర్తి ప్లీజ్ చూడాలన్నా? డోంట్ ఓపెన్. అది కీర్తి, చూడాలి. ఏ కీర్తి, కమ్ ఆన్. ఏ కీర్తి ప్లీజ్ డోంట్ ఓపెన్. ప్లీజ్ కీర్తి, నన్ను చూడండి. ఆగమన్నారా? చూడండి. ప్లీజ్ కీర్తి, ప్లీజ్ విను. కీర్తి No. ప్లీజ్. No. అయ్యో డాడీ, వద్దు కీర్తి, ప్లీజ్. నేను చెప్పేది విను. డాడీ, ప్లీజ్ ప్లీజ్. అరే ఏం పర్లేదు, నేను ప్లీజ్ చూస్తాను. గివ్ టు మీ ప్లీజ్. నాకు కీర్తి. తెలియాలి ఇందులో ఏముందో. ప్లీజ్ గివ్ టు మీ ప్లీజ్. కీర్తి చూడు నీల్, విను. నన్ను కీర్తి చూడు. ప్లీజ్. కీర్తి వద్దు కీర్తి నేను చూసి ప్లీజ్. తీరుతాను. నేను చెప్పేది విను. ప్లీజ్ డాడీ. వద్దు ప్లీజ్. అయ్యో ఏం కీర్తి పర్లేదు, నేను చూస్తాను. నాకు ఇచ్చేసే. నేను చూడాలి. కీర్తి ప్లీజ్. నా కీర్తి దగ్గర ఏదో దాస్తున్నావు. అరే. నేను చూడాలి. మమ్మీ, మమ్మీ, మమ్మీ. అరే కీర్తి ప్లీజ్ వద్దు నేను చూడాలి. ప్లీజ్. నేను చెప్పేది విను నేను ప్లీజ్. చూస్తాను. అరే అంతే. కీర్తి నేను చూస్తాను, ఇవ్వను. కీర్తి రైట్ అండర్స్టాండ్ మీ ప్లీజ్. కీర్తి కీర్తి నేను కీర్తి చూస్తాను అంతే. వద్దు ప్లీజ్. నేను చెప్పేది విను ప్లీజ్. వద్దు. అయ్యో కీర్తి నాకు ఇచ్చేసే. లేదు, నేను చూడాలి. ఏం లేదు కీర్తి. లేదు, నేను చూడాలి. రైట్ అండర్స్టాండ్ మీ ప్లీజ్. కీర్తి అరే కీర్తి 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 నేను ప్లీజ్ చూడాలి. కీర్తి. అరే కీర్తి ఏ కీర్తి కమ్ ఆన్. ఏ అబ్బా, కీర్తి నన్ను ప్లీజ్. చూడండి. ఏంటమ్మా అది? ఇందులో ఏదో దాచాడు నాన్న, చూడాలి. ఏంట్రా మహేష్? ఏంటది? ఏంటి బాబు ఇది? నా ఫ్యామిలీ సార్. ఓ మనిషి పుట్టడానికి ఆలుమగలు కావాలి. ఆ మనిషి చనిపోయాక మోయడానికి నలుగురు మనుషులు కావాలి. మధ్యలో బ్రతకడానికి ఓ కుటుంబం కావాలి సార్. నన్ను కన్నవాళ్ళు ఇప్పుడు లేరు.
నన్ను మోసే వాళ్ళని చూడడానికి నేనుండను. నాకున్నదల్లా ఈ కుటుంబమే. ఇందులో నాకు స్థానం కావాలి. ఈ గ్రూప్ ఫోటోలో నేను ఉండాలి. ప్రేమ కోసం కీర్తిని ప్రేమించాను. కుటుంబం కోసం కీర్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ముందుగా తెలిస్తే మీరందరూ ఏమనుకుంటారోనని ఆ ఫోటోని దాచిపెట్టాను. కానీ ఈరోజు తన వల్ల ఇలా ఏంటి బాబు అది? ఆహా, అది ఏం లేదు. ఏ ఏంటి టాటానా? చూపించు. ఏం లేదు. చూపించు. ఏం లేదని చెప్తున్నాను కదా. చూపించమన్నానా? అరే అరే ఏం లేదని చెప్తున్నాను కదా. అరే చూపించమన్నానా? వావ్, నా పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నావా? పచ్చబొట్టు అంటే ఎప్పటికీ చెరిగిపోలేదు కీర్తి. మన బంధం కూడా శాశ్వతంగా ఉండాలని, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని పొడిపించుకున్నాను. మీలో కొందరు నన్ను ఈశ్వర్లా చూస్తున్నారు. నేను నీలకంఠాన్ని నిరూపించుకోవడానికి, ఈ ఫ్యామిలీలో కలిసిపోయి మీ అందరి ప్రేమానురాగాలు పొందడానికి నేను ఏ పరీక్షకైనా సిద్ధమే. థ్యాంక్ యూ. అక్క, ఎలా ఉన్నాడు నీల్? సో స్వీట్ కదూ. ఈ రోజు తను చేసిన పనితో మన ఫ్యామిలీ మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ మెచ్యూరిటీ, ఆ లవ్ చాలా గ్రేట్ కదక్క. మన ఫ్యామిలీలో తను కూడా ఒక మెంబర్ కావాలని ఫోటోని ఫ్రేమ్ కట్టించి దాచుకోవడం, నా పేరుని పచ్చబొట్టు పొడిపించుకోవడం, ఇదంతా చూస్తే చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదక్క. తన గురించి నేనేం చెప్పాను అవన్నీ నిజాలని ఎప్పుడైనా ఒప్పుకుంటావా? బావలాగే హైట్, బావంత కలర్, బావను మించిన మంచితనం, బావ కన్నా కేర్. అసలు నీల్ ముందు బావ నథింగ్. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. ఐఎమ్ వెరీ లక్కీ. నీల్ లాంటి వాడు ఈ ప్రపంచంలో నీలొక్కడే. తన కోసం ఈ క్షణం ప్రాణాలైనా ఇవ్వాలనుంది. ఓ గాడ్, ఇచ్చేస్తానేమో. థ్యాంక్స్ అక్క. బావన్ నువ్వు తీసుకొని బావ కన్నా గొప్పవాడు నాకు దక్కేలా చేశావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ష్యూర్, విన్ నాదే భయ్యా. చివరి కాయిన్ వరకు ట్రై చేస్తాను బ్రో. అయ్యో, నువ్వు ఓడిపోయేలా ఉన్నావు నీల్. షిట్, అయితే నువ్వు గెలిపించవే. అమ్మో, నీతో పెట్టుకోవడం నా వల్ల కాదు. ఏమండి, 1 minute.
మీరు నాకు హెల్ప్ చేయాలి. నా బదులు మీరు బ్రోతో క్యారమ్స్ ఆడి ఓడిపోతున్న నన్ను గెలిపించాలి. యాపో, 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 యాపో. నువ్వు ఆడాలా, ఆడి నన్ను గెలిపించాలా? నాకు పనుంది. ప్లీజ్ అండి, నా కోసం ఆ పని కొంచెం పోస్ట్పోన్ చేయండి. కుదరదు. ఏం అప్పు కుదరదా లేక భయపడుతున్నావా? బ్రో ఛాలెంజ్ చేస్తున్నాడు. కూర్చోండి, మీరు ఆడి నన్ను గెలిపించండి. ఏంటప్పు ధైర్యం చాలటం లేదా? బ్రో మీరు మరీ ఇన్సల్ట్ చేస్తున్నారు. ఏమండి మీరు కూర్చోండి, బ్రోను ఓడించండి. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. సింగిల్ స్ట్రైక్తో బోర్డు మొత్తం ఖాళీ అయిపోవాలండి. మీ జేబులు ఖాళీ కాకుండా చూసుకోండి భయ్యా. యా సూపర్ అండి. కొట్టప్పు కొట్టు, నా నీళ్ళు గెలవాలి. యా సూపర్ అండి, సూపర్. అయ్యో థ్యాంక్స్ అండి నన్ను గెలిపించినందుకు. థ్యాంక్ యూ అప్పు. అలా కొట్టేసావంటే ఒలింపిక్స్లో ట్రై చేయి, గ్యారంటీగా గోల్డ్ మెడల్. థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నా మీరు ఇలాగే వచ్చి నన్ను గెలిపించాలి. ఇక మీరు వెళ్ళండి. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం.